చంటి, విజయమ్మ సింధూరను తీసుకురావడానికి చెంచలమ్మ ఇంటికి వెళ్తారు. సింధూర దగ్గరికి వెళ్ళి రండి అమ్మాయి గారు అని చంటి సింధూర చేయి పట్టుకొని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు సింధూర అయితే ఇక చెంచలమ్మ దగ్గరికి పరుగున వెళ్ళిపోతూ వెనక్కి నిలబడి ఉంటుంది. చెంచలమ్మ వెనక నిలబడి ఉంటుంది. అదంతా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. చంటి అయితే నేను ఎక్కడికి రాను, మీరే కావాలంటే ఇక్కడ ఉండండి, లేదా ఆవిడని అక్కడ నుండి వెళ్ళిపోమండి, నేను మాత్రం ఇల్లు వదిలి ఎక్కడికి రాను అని చెంచలమ్మ వెనక నుండి సింధూర మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక విజయమ్మ అయితే నా కొడుకు కోడల్ని నాతో పంపిస్తానన్నావు, ఇప్పుడు నా కోడలు రానంటుంది, నువ్వే ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు, నా కోడలు నా ఇంటికి రావాలి అని విజయమ్మ అడుగుతూ ఉంటుంది. దాంతో ఇక చెంచలమ్మ అయితే సింధూర నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ నుండి వెళ్ళు అని మాట్లాడుతూ ఉంటే సింధూర అయితే చెంచలమ్మ వైపుతా అలాగే చూస్తూ ఉంటుంది. లేదు నేను ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటుంది. ఇక సింధూర అయితే ఇక అప్పుడైతే మళ్ళీ విజయమ్మ అయితే నువ్వు నా కొడుకు కోడలు అప్పగిస్తానన్నావు కాబట్టి నువ్వే నీ చేత్తోనే నా కోడల్ని నాకు అప్పగించు అని చెంచలమ్మని విజయమ్మ అడుగుతూ ఉంటుంది. దాంతో విజయమ్మ వైపు ఇక చెంచలమ్మ అయితే అలాగే చూస్తూ ఉంటే లేదత్తయ్య నేను ఎక్కడికి వెళ్ళను, మీరు వెళ్ళమన్నా సరే నేను వెళ్ళను అని సింధూర అయితే పడుతూ ఉంటుంది. అక్కడున్న చంటి ఇదంతా చూస్తూ మౌనంగా ఉంటాడు. ఏంటి చెంచలమ్మ ఆలోచిస్తున్నావు, నా కొడుకు కోడల్ని పంపిస్తానని మాట ఇచ్చావు కదా, పంపించు అని చెప్పి విజయమ్మ అడుగుతూ ఉంటే చెంచలమ్మ అయితే సింధూర వైపు చూస్తూ ఉంటుంది. ఈరోజు ప్రోమో.